హలో అండి. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐయామ్ ఉజ్మా షేక్. సో, ఈరోజు మీకోసం పండగలకి చేసుకునే స్పెషల్ పిండి వంట కారపూస అంటామండి మా సైడు. కొన్ని సైడ్‌లయితే దీన్ని జంతికలు అంటారు. మురుకులు అని కూడా అంటారు. సో, మా సైడ్ అయితే వీటిని కారపూస అంటాము. ఇవి స్పెషల్‌గా బియ్యపిండి అండ్ శనగపిండితో చేస్తాము. సో, ఇవైతే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఒకటి నేను మీకు చూపిస్తాను. సో, చూసారా? ఇది ఎంత క్రంచీగా ఉన్నాయో చేతిలో పెట్టి అలా క్రష్ చేస్తే ఈజీగా క్రష్ అయిపోతాయి. సో, చాలా క్రంచీగా ఉంటాయి. దీని మేకింగ్ ప్రాసెస్ ఎలా, ఏంటి అనేది చూద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక కేజీన్నర బియ్యపిండి వేసుకున్నాను. ఒక కేజీన్నర బియ్యపిండికి 3 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసి మొత్తం కలుపుతున్నానండి. ఇందులో స్పెషల్‌గా వాము వేసుకునే పని లేదు. నేను ఈ పిండి పట్టించేటప్పుడే ఇందులో వాము కూడా వేశాను. సో, మొత్తం వేసి ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు ఇందులో కావాలి అనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేయొచ్చు. నువ్వులు కానీ, లేకపోతే మినపపిండి కానీ ఇందులో పొడిపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. సో, ఇది కొలతలు చెప్పాను కదండీ! కేజీన్నర బియ్యపిండికి హాఫ్ కేజీ శనగపిండి వేసి మొత్తంగా కలుపుతున్నామనమాట. సో, కొంచెం కొంచెం వాటర్ పోసి వీటిని పిండి వైస్‌గా మొత్తము చపాతీ పిండి కలుపుతాం కదా! ఆ విధంగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. సో, ఇందులో ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్‌ట్రాగా వాము కావాలన్నా ఇందులో మీరు వాము యాడ్ చేసుకోవచ్చు. అండ్ నువ్వులు కావాలన్నా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నూనెలో వేసి ఫ్రై అయ్యేటప్పుడు అవి కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయండి తినేటప్పుడు. సో, మొత్తం పిండి కలపాలి. ఈ పిండి కలపడమే పెద్ద టాస్క్ వైస్‌గా అండి. ఈ పిండి ఆల్మోస్ట్ 2 కేజెస్ వరకు అయితే అవుతుంది. ఈ పిండి అండ్ 1 ½ అయితే బియ్యపిండి అండ్ హాఫ్ కేజీ శనగపిండి కాబట్టి 2 అప్రాక్సిమేట్‌లీ అయింది. సో, ఈ పిండి మొత్తం కలిపి చూపించిన విధంగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మీరు ఇందులో శనగపిండి కొంచెం ఎక్కువ కూడా వాడుకోవచ్చు. బట్ నేనైతే ప్రాపర్‌గా కొలతల వైస్‌గా అయితే తీసుకున్నాను. కొంచెం యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. సో, ఇలానే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం పిండి వంట కాబట్టి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సో, ఇలా చూపించిన పిండిని కొంచెం కొంచెం తీసుకొని చక్రాల మురుకుల మిషన్ అంటారు దీన్ని. సో, మీ దగ్గర ఏ మిషన్ ఉంటే అందులో ఈ పిండిని స్టఫ్ చేసి చూపించిన విధంగా సో, మొత్తంగా ఈ విధంగా కలుపుకున్న పిండిని స్టఫ్ చేసి దీంట్లో అయితే పెట్టుకోవాలి. ఇది నేనైతే అమెజాన్‌లో తీసుకున్నాను ఈ మురుకుల మిషన్. సో, దీని లింక్ కావాలి అని నాకు కామెంట్ చేస్తే నేను డెఫినెట్‌లీ దీని లింక్ అయితే ఇస్తాను. సో, ఈ విధంగా మొత్తం మెషిన్‌లో స్టఫ్ చేసుకొని ఈ పిండిని సో, చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. లోపల ఇలా స్టఫ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పాతకాలపు బియ్యపు మురుకులు చేస్తాం మిషన్ అది 2 చేతులతో ప్రెస్ చేయాలి. సో, ఇది గన్ మోడల్ కాబట్టి ఇలా కొంచెం ప్రెస్ చేయగానే కింద నుంచి పూస అయితే దిగిపోతుంది ఇలా సన్నగా. సో, ఈ మిషను నేను మీకు మీషో వైస్‌గా గానీ, లేకపోతే అమెజాన్ వైస్‌గా గానీ మీకు లింక్ ఇస్తాను తర్వాత. సో, ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సో, ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకొని ఒక చక్రం వైస్‌గా అయితే మీరు వేసుకోవాలి. సో, ఆయిల్ టూ మచ్ హీట్ అయింది కాబట్టి అలా పైకి బబుల్స్ లాగా వచ్చాయి. ఇవి ఒక స్పూన్ తీసుకొని వీటిని కదపాలి. ఒకటి మీద ఒకటి ఉంటే సరిగ్గా ఉడకవండి. సో, ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. ఇవి ఇంకా చక్కగా ఫ్రై అవ్వాలి. మరొక వైపు మీకు పిండి ఎలా స్టఫ్ చేసుకోవాలి మళ్ళీ అది నేను చూపిస్తాను. సో, చూపించిన పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఆ మురుకుల గొట్టంలోకి స్టఫ్ ఇలా కొంచెం కొంచెంగా అందులో పిండి వేసి మొత్తంగా కలుపుకొని సో, దానికి సరిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ మిషన్‌కైతే ఒక 15 వరకు అయితే మోడల్స్ వచ్చాయండి. అలా 15 మోడల్స్‌లో మనం మురుకులు కానీ, జంతికలు కానీ, లేకపోతే మోడల్ వైస్‌గా మనం బూందీ కూడా వేసుకోవచ్చు. సో, చెప్పాను కదా! దీని లింక్ అయితే నేను మీకు ఇస్తాను. మీషో అయితే మీషో ఆర్ అమెజాన్ అయితే అమెజాన్ నేను పర్చేజ్ చేసింది. సో, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందాకల మనం వేసినవి ఉన్నాయి కదా! అది ఫ్రై అయిపోయాయి. సో, వీటిని తీసుకొని ఒక
గిన్నెలోకైతే వేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లో అయితే ఫ్రై అయితే చాలండి. సో, చూసారా? ఈ విధంగా అయితే అవి ఫ్రై అవుతాయి. మళ్ళీ మనం వేసుకున్నాం కదా! సెకండ్‌ది. సో, అది కూడా వేస్తున్నాను. ఒక చక్రాల వైస్‌గా అయితే మీరు వేసుకోవాలి. లేకపోతే మీకు ఎలా కావాలన్నా మీరలా వేసుకోవచ్చు. ఈజీగా ప్రెస్ చేస్తే అలా ఇలా దిగిపోతూ ఉంటాయి. సో, చాలా బావుంటాయి గైస్. వేసిన వెంటనే చెప్పాను కదా! ఒక్కసారి అయితే కదపాలి. లేకపోతే ఒకటి మీద ఒకటి పడిపోయి అలా అతుక్కుపోయి అదైతే పిండి ఉడకదు. ఒకే దగ్గర ఉంటుంది. సో, ఇలా అంతా స్ప్రెడ్ చేసి ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. నేను మీకు ఇంకోటి చెప్తాను. టూ మచ్ ఆయిల్ అయితే హీట్‌గా ఉండాలి. ఒకవేళ ఆయిల్ మిడిల్‌గా హీట్ అయినా కానీ ఇవి చక్రాలు కొంచెం గట్టిగా సౌండ్ ఒస్తాయి తినేటప్పుడు. సో, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే అందులో పిండి మొత్తం గూడా ఇలా చూపించిన వైస్‌గా చక్రాల వైస్‌గా వేసి మొత్తం ఒక 2-5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా చూపించిన విధంగా తీసుకోవడమే గైస్. చాలా సింపుల్ ఇవైతే. బట్ చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి మా చిన్నప్పుడైతే నేను చాయ్‌లో వేసుకొని తినేదాన్ని. భలే ఉంటాయి ఇవైతే. సో, మీరైతే మస్ట్ అండ్ షుడ్‌గా నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో, ఈ వేలోనే మీరు కూడా ట్రై చేయండి. సో, చూసారా ఎంత బావున్నాయో. సో, చూపించిన విధంగా మిత్తంగా మొత్తం అలానే చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది చూసారా? ఇది ఫోర్త్‌దనమాట. సో, ఈ విధంగా గుండ్రంగా అమ్మ వేస్తున్న వైస్‌గా మీరు ఆయిల్ అయితే హీట్ అయ్యి ఆ విధంగా బబుల్స్ ఫార్మ్ అయితే తప్ప అవి చక్కగా ఉడకవండి. లేకపోతే అవి గట్టిగా ఉండి నమిలేటప్పుడు కట కట అని సౌండ్ వస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా చేస్తేనే మీకు చాలా గుల్లగా కూడా వస్తాయి. లోపల చాలా బావుంటాయి. చెప్పాను కదా! ఈ విధంగా మీరు ట్రై చేసుకోండి. సో, ఈ విధంగా అయితే మీరు ఫ్రై చేసుకోండి. మీకు ఒకవేళ ఇలా సన్నగా కాకూడదు, మాకిలా సన్నంగా వద్దు అంటే ఆ మిషన్‌లోనే ఒక 15 వరకు అయితే దాంట్లో ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ లావుగా చిన్నగా జారే పూస ఉన్నా కూడా లావు తంతెతో అయినా మీరు చేసుకోవచ్చు. మేము చిన్న తంతెతో వేసాం కాబట్టి సన్న కారపూస వైస్‌గా వచ్చిందిది. సో, ఇలా అన్నీ ఫ్రై చేసుకొని వన్ బై వన్ ఎన్ని సెట్స్ అయితే అన్ని సెట్స్ అమ్మ అయితే క్యాన్‌లో వేస్తుంది. సో, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్‌గా చాలా బావుంటాయి తినేటప్పుడు. అండ్ చూసారా? ఇలా ఉంటాయి. అండ్ నేను మీకొకటి చెప్తాను. ఇవే కొన్ని తీసుకొని చాయ్‌లో వేసుకొని తినండి. సూపర్ ఉంటుంది. చాయ్‌లో కానీ, ఏ సైడ్ డిషెస్ వైస్‌కి గానీ, ఎందులోకైనా ఈవెన్ పప్పులో కూడా చాలా బావుంటుంది. మస్ట్ అండ్ షుడ్‌గా దీన్నైతే ట్రై చేయండి గైస్. ఆఫ్‌కోర్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఇంకోటి కూడా చెప్పాను కదా! బియ్య పిండిలో కొంచెం శనగపిండి ఎక్కువ వేసినా పర్లేదు. మీకు ఎంత కావాలో అంత వేయండి. అండ్ మీరు ఇందులో ఎక్స్‌ట్రాగా ఏమైనా వెయ్యాలంటే వేసుకోవచ్చు. లైక్ నువ్వులు కానీ, వాము కానీ మీరు ఎక్స్‌ట్రాగా వేయాలంటే వేసుకోవచ్చు. కొన్ని ఏరియాలో అయితే కరివేపాకు కూడా వేస్తారు. మీకు ఎలా వీలైతే అలా మీరు వేసుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.